హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎక్కడున్నా అనుకుంటున్నారు? ఏ స్విట్జర్లాండ్ ఆఫ్రికానో కాదు, ఇది మన హిందూపూర్లోనే ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. ఇక్కడే రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర చూడండి. మొత్తం సెల్ఫీ స్పాట్స్ చూడండి ఎలా ఉందో లోపలంతా. మొత్తం అన్ని సెల్ఫీ స్పాట్స్ ఎక్కడ చూసినా కూడా చూడండి. ఇక్కడ కూర్చొని సెల్ఫీ తీసుకోవచ్చు. మొత్తం ఈ లైన్ మొత్తం సెల్ఫీ స్పాట్స్. చూడండి, ఓల్డ్ టెలిఫోన్ బూత్ చూసారా? ఓల్డ్ టెలిఫోన్ బూత్ కూడా కండక్ట్ చేశారు ఇక్కడ. చూడండి, మొత్తం సెల్ఫీ స్పాట్స్ ఇవన్నీ. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ లోనే ఉంటది మొత్తం. ఇక్కడ గుర్రం సెటప్ చేశారు. చూడండి, నా తమ్ముడు వెళ్తున్నాడు గుర్రం దగ్గరికి. ఇక్కడ చూడండి, మా పిల్లలు ఇద్దరు. ఇది ఫ్రేమ్, పెద్దది ఫ్రేమ్ అరేంజ్ చేశారు. మా పెద్ద పాప, చిన్న పాప చూడండి. చిన్న బాబు చూడండి, బటర్ఫ్లై దగ్గర ఎలా ఉందో షూట్. బాగుంది కదా? మొత్తం ఒక లైన్ కాదండి, ఇది మొత్తం ఫోటోషూట్ కే. ఇదంతా మొత్తం ఫోటోషూట్ కే. చూడండి, ఒక్కొక్క దగ్గర ఫొటోస్ ఎలా తీస్తున్నారా. చూడండి, మొత్తం గుర్రం, మొత్తం ఫోటోషూట్స్ కే. ఎక్కడ చూసినా ఫోటోషూట్స్ కే ఉన్నాయి రెడీగా. మొత్తం ఫ్రేమ్స్ అన్ని చూడండి, ఒక్కొక్కటి ఎలా ఉందో. చాలా అద్భుతంగా ఉంది. ఇలా ఈసారి సెటప్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎగ్జిబిషన్. పిల్లలతో వచ్చారంటే బాగా ఎంజాయ్ చేస్తారు, ఏ మాత్రం బోర్ ఫీల్ కారు. చూడండి, ఫ్రేమ్స్ మొత్తము చాలా బాగుంది. చూసారా, నా తమ్ముడు వాళ్ళ వైఫ్ శ్రావణి. ఫ్రేమ్స్ చూడండి మొత్తం ఎలా ఉన్నాయో, అన్ని ఫ్రేమ్సే. బాహుబలి సెటప్. సింహం దగ్గర ఒక ఫోటో షూట్ కావాలా అంటే ఓకే. మొత్తం పూల మొక్కలతో నింపేశారు ఇక్కడ. ఇవన్నీ నిజం మొక్కలు, న్యాచురల్ అనుకుంటున్నారా? కాదు, మొత్తం ఆర్టిఫిషియలే. హాయ్ చెప్పు వ్యూవర్స్ కి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. ఏ మను, హాయ్ చెప్పు. చూసారా అన్న ఫోటోషూట్కి ఎలా అవుతున్నాడు? మొత్తం ఏ ఒక్కరు తగ్గట్లే ఫోటోషూట్స్ కి. చూసారా, ఫోటోషూట్స్ మాత్రం ఏ మాత్రం తక్కువ లేదండి. బీభత్సంగా ఉన్నాయి ఫోటోషూట్స్ మాత్రం. అమేజింగ్. అయిపోయింది ఇంతటితో ఫోటోషూట్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. మొత్తం చూసారా క్రౌడ్ ఎలా ఉందో? సండే క్రౌడ్ ఎక్కువ ఉంది. సండే ఇక్కడ ఏదో బజాజ్ ది అడ్వర్టైజ్మెంట్ నడుస్తుంది. సిఎన్జి బైక్ అనుకుంటా మోస్ట్లీ. ఇక్కడ ఏదో స్కూటీ పెట్టారు, చేతక్ మోడల్. ఇంకా మొత్తం అన్ని ఇక్కడ నుంచి షాపులు ఒక్కొక్కటే స్టార్ట్ అవుతుంది. ఫోటోషూట్స్ అన్ని ముగిసిన తర్వాత మొత్తం ఒక్కొక్కటే అన్ని షాపులు అన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, అన్న ఐటమ్స్ అన్ని ఏవేవో పెట్టుకున్నారు. చాలా ఐటమ్స్ ఉన్నాయి, మొత్తం ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇన్ని రకాల పేర్లు చెప్పాలన్నా కూడా నేను చెప్పలేను, చాలా రకాలు ఉన్నాయి. అసలు ఇన్ని ఐటమ్స్ పేర్లు కూడా నాకు నిజంగా తెలీదు. ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా. చూడండి, మీకేమన్నా తెలిసింటే ఒక్కొక్కటి కామెంట్ చేయండి. చూడండి, మీకేమన్నా హెల్ప్ అవుతుందేమో అని బ్లాగ్ లో పెడుతున్నా. చూడండి, స్టిక్కర్స్ పర్చేజ్ చేయడానికి మీకేమన్నా హెల్ప్ అవుతుందేమో అని పెడుతున్నా. బాగుంది షాపింగ్ చేసుకోవడానికి. మొత్తం ఇదంతా షాపింగ్ కౌంటర్సే మొత్తము. పిల్లలు ఆడుకోవడానికి ప్రతి ఒక్కటి మొత్తం అన్ని
షాప్స్ అన్ని ఒకటి పక్కన ఒకటి రెడీగా ఉంటాయి. చూడండి ఆడవాళ్ళకి కలెక్షన్స్ బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ లోపల. కలెక్షన్స్ బీభత్సంగా ఉన్నాయి లోపల. కమ్మలు మొత్తం అన్ని చూడండి, డిఫరెంట్ కలర్స్ మొత్తం అన్ని ఉన్నాయి. చూడండి మొత్తం మీకు మ్యాచింగ్స్ అవి ఇవి అంటుంటారు కదా, ప్రతి ఒక్కటి చూడండి లైన్గా ఎన్ని ఉన్నాయో. కలెక్షన్స్ బీభత్సంగా దొరుకుతాయి మీకు ఇక్కడికి వచ్చారంటే. తర్వాత బ్యాంగిల్స్ చూడండి మొత్తం కలెక్షన్స్ అన్ని ఈ కలర్ వైజ్ గా మొత్తం చాలా ఉన్నాయండి. డిఫరెంట్ ఉన్నాయి. రిబ్బన్స్, మీరు పెట్టుకునే హెయిర్ బ్యాండ్స్ మొత్తం ప్రతి ఒక్కటి లైన్గా ఉన్నాయి చూడండి. హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, చైన్స్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అన్ని క్లిప్స్, బ్యాంగిల్స్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం అన్నీ ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్, కోమ్స్, స్లిప్పర్స్ కూడా మొత్తం అన్ని రకాల స్లిప్పర్స్ ఉన్నాయి ఇక్కడే. మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని లైన్గా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ పాపడ్స్ చూడండి, పాపడ్స్, వడియాలు అన్ని డిఫరెంట్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. మొత్తం ప్యాకెట్లలో అన్ని దొరుకుతున్నాయి. హోమ్ మేడ్ పాపడ్స్ అంట, రాజస్థాన్ పాపడ్స్ అంట. మొబైల్ పౌచెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. పికల్స్ చూడండి, రాజస్థానీ పికల్స్ అంట. మొత్తం అన్ని రకాలు పెట్టేశాడు అన్న. ఇక్కడ ఏదో తమ్ముడు ఆడన్నా అంటున్నాడు. మనకంత టాలెంట్ లేదు తమ్ముడు అని చెప్పాను. ఏంటి తమ్ముడు ఇది? 50కి 3 బాల్సా? ఎక్కడ వేయాలి? దాంట్లో వేయాలా? దాంట్లో వేస్తే ఓకే. ఓహో, ఒక బాల్ వేస్తే ఏదో గిఫ్ట్ అంటున్నాడు, 2 బాల్ వేస్తే ఏదో 50 రూపీస్ ఓన్లీ అంటున్నాడు. 3 బాల్స్ ఇస్తాయంట, ఏదో గిఫ్ట్స్ పెట్టాడు. చూడండి, మీరు ఎవరన్నా ట్రై చేస్తారేమో చేయండి వచ్చి. చూడండి ఇంకొక గేమ్ కండక్ట్ చేశారు ఇక్కడ, ఏదో వాలీబాల్ గేమ్ అని. 1 ఛాన్స్ చెక్కపై 5 గ్లాసులు ఒకే ఛాన్స్ లో కింద పడగొట్టినచో టెడ్డీ బేర్ బహుమతిగా ఇవ్వబడును. బాగుంది కదా, మీరు ఎవరన్నా వచ్చి ట్రై చేయండి. మనకైతే అంత టాలెంట్ లేదు. లేదో గేమ్స్ పెట్టారండి, చాలా రకాలు ఉన్నాయి గేమ్స్ ఇక్కడ కూడా. చూడండి ఏదో అన్నోళ్ళు గిఫ్ట్ కూడా గెలుచుకున్నారు, ఏదో బాక్స్ వచ్చింది అనుకుంటా. టీవీ అన్ని చాలా పెట్టారండి. మొత్తం ఈ లైన్ మొత్తం అంతే అండి, కొట్టి గెలుచుకోండి అనేటివి అన్ని. మొత్తం ఈ లైన్ మొత్తం అంతే, షాప్స్ అన్ని, అవుట్లెట్స్ అన్ని, ఏదైనా అంతే. మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. కొట్టి గెలుచుకునేటివి ఈ లైన్ మొత్తం. ఇది మొత్తం అంతే, ఇది అంతే. షూటింగ్ ఇక్కడ ఎంజాయ్ గేమ్ ₹50 8 షాట్స్ అంట. నేను ట్రై చేయాలనుకుంటున్నాను కానీ మన వల్ల కాదు. ఇది మెయిన్, మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం అన్ని ఎంటర్టైన్మెంట్. అసలైన ఎంటర్టైన్మెంట్ అంటే ఇక్కడే. జైంట్ వీల్, ఉయ్యాళ్ళు, మొత్తం పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఫుడ్ చాట్స్, ఫుడ్ కోర్ట్స్ మొత్తం అన్ని ఇక్కడే ఉన్నాయి చూడండి లైన్ గా. ఐస్ క్రీమ్స్ మొత్తం అన్ని ఉన్నాయి. చూపిస్తా, ఒక్కొక్కటే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మీకు. అనుకోకుండా సండే వచ్చినందుకు మొత్తం క్రౌడ్ మాత్రం హిందూపూర్లో జనాలు మొత్తం నిండిపోయారు. ఇక్కడ మొత్తం క్రౌడ్ చాలా హెవీగా ఉంది. పిల్లలు ఇక్కడ ఏదో పిల్లలు ఆడుతున్నారు చూడండి. ఓ ఎలక్ట్రిక్ జీప్స్ అనుకుంటా. బాగుంది. ఇది సూపర్ డ్రాగన్ ట్రైన్ అంట, బాగుంది. ఇలా వెళ్ళి అలా తిరుక్కొని వస్తుంది. బాగుంది. ఇది కూడా ఏదో తిరిగేదే అనుకుంటా, మాకు పెద్దగా తెలియదు పేరు. ఇది స్పైరల్ పొటాటో చూడండి అన్న చేస్తున్నారు ఇక్కడ.
అన్నా హాయ్ చెప్పు. చూడండి ఉయ్యాల ఊగేది పైకి తీసుకెళ్తుంది, కిందికి తీసుకెళ్తుంది. ముందుకు కిందికి ఊగుతూ ఊగుతూ అలాగే పైకి. ఇక్కడ చూడండి చిన్నపిల్లలది హెలికాప్టర్లో తిరుగుతున్నాయి. ఎంత బాగుందో, చాలా బాగుంది పిల్లలకి. చూడండి చిన్నపిల్లలది కార్లో తిరిగేది చాలా బాగుంది. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి మా పిల్లలు చూడండి నెక్స్ట్ ఐటమ్ ఏదెక్కాలా అని ఆలోచిస్తున్నారు. మా శ్రావణి ఏం ఆలోచిస్తుందో అడుగుదాం ఒకసారి. ఇక్కడ మా తమ్ముడు పిల్లలు అంతా ఇక్కడ కూర్చున్నారు ఈ ఐటంలో. అవుతుంది నేను అవుతున్నాను వాళ్ళు అవుతున్నాను అర్థం కావట్లేదు. ఇదే తిరుగుతుంది బ్రేక్ డాన్స్ అంట ఇది ఐటమ్. నేను ఇక్కడ నిలబడాను, నా తమ్ముడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎక్సైటింగ్ గా. ఇదిగో వచ్చారు. బ్రేక్ డాన్స్ చాలా బాగుంది. ఎవరెవరు ఎక్కడ పోతున్నారో కూడా ఏమీ అర్థం కావట్లేదు. నాకే కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ నిలబడుతున్నాయి చూస్తా అంటే. అయ్యో బాబోయ్, నిజంగానే కళ్ళు తిరుగుతున్నాయండి, నాకే కళ్ళు తిరుగుతున్నాయి. ఏదో మనుషులు వచ్చి నన్ను గుద్దినట్లుగా ఉంది. దూరం వెళ్ళి మళ్ళీ దగ్గరికి వస్తున్నారు. ఇక్కడ చూడండి చాలా రిస్క్ చేసి తీస్తున్నాను వీడియో. యాక్చువల్గా ఇక్కడ నిలబడడానికి లేదంటున్నారు. అసలు ఈ స్టేజ్ దగ్గరగా ఎవరు నిలబడుకోవద్దు అంటున్నారు. చాలా రిస్క్ చేసి నిలబడుతున్నా. బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సూపర్ అమేజింగ్. అక్కడ చూడండి మా హర్షిని వాళ్ళు. హాయ్ అయిపోయింది మొత్తం అంతే. గట్టిగా అంటే ఒక 5 నిమిషాలు 8 నిమిషాలు తిప్పింటాడు అండి అంతే. చేసుకొని పిల్లలు ఇప్పుడు ఉయ్యాలు ఊగేది ఊగుతున్నారు. ఒక
పక్క భయపడిన వాళ్ళు భయపడుతున్న ఒక పక్క చూడండి నిలబడుకొని అన్నలు ఎంజాయ్ చేస్తున్నారు. ఒక పక్క ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కొంతమంది భయపడుతున్నారు. ఇది జస్ట్ ఊరికే తిరిగేది అంతే, కానీ ఎగ్జైటింగ్ బాగుంది. ఇది కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కొక్కరి అరుపుల్లోనే అర్థమైపోతుంది, మొత్తం వాలిపోతున్నారు అందరూ ఒక్కొక్కరు. మా పిల్లలు చూడండి ఇప్పుడు, అదిగో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో పైకి కిందికి ఊగుతుంది. ఓ మై గాడ్, ఇది పైకి పోతుంది తిరుగుతూ తిరుగుతూ. ఫుల్ క్రాస్ అయిపోయింది, మొత్తము ఫుల్ క్రాస్ అయిపోయింది చూడండి. ఎవరో చాలా బీభత్సంగా భయపడుతున్నట్టున్నారు. అయ్యమ్మో అని అరుస్తున్నారు. మనుషుల్ని తిప్పేసి తిరుగుతున్నట్లుంది. చాలా మంది వామిటింగ్ కూడా చేసుకుంటున్నారు, అబ్జర్వ్ చేస్తున్నా నేను. సండే కదా, ఈరోజు బాగా తినేసి వచ్చింటారు, వామిటింగ్ చేస్తున్నారు చాలా మంది. అయిపోయి దింపేశాడు, అటువైపు లేపాడు ఆ పక్కకు చూడండి. అయిపోయి దింపేశాడు. ఇదేంటో అటువైపు ఇటువైపు తిప్పుతున్నాడు, అర్థమే కదా. అయిపోయింది అనుకుంటా, స్లో చేసేసాడు. అదిగోండి మా పిల్లలు ఇద్దరు వస్తున్నారు. దా హర్షిని, హర్షిని ఎక్కడ దిగారో ఎక్కడ వెళ్ళాలో కూడా అర్థం కాలే ఇద్దరికి. ఏదో ట్రైన్ ఆట ఆడుతున్నారు పిల్లలు, ఏదో ట్రైన్ లో వెళ్తున్నారు. బోటింగ్ ఆడుతున్నారు పిల్లలు. చూడండి ఎంత బాగుందో. పెద్దగా లోతేం లేదు. చూడండి ఆ పిల్లోడు నిలబడ్డాడు అక్కడ. ఇది బాగా ఇంత స్థలం పెట్టుకొని ఆడుకోకుండా ఇక్కడిక్కడే గుద్దుకుంటున్నారు. ముందుకెళ్ళి ఇంకా అక్కడ నువ్వు ఆ పాపని గుద్ది మళ్ళా నువ్వు అడుగుతున్నావు. తిప్పు, ఫ్రంట్కి తిప్పు. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జిబిషన్ అంతా బాగా ఎంజాయ్ చేసినారు. ఒకసారి మన పిల్లల్ని అడుగుదాం. మనం ఎట్లుంది ఎగ్జిబిషన్? బాగుంది. బాగుందా? బాగా ఎంజాయ్ చేసినావా? ఒకటి మాత్రం పైకి కిందికి ఇప్పుడు మా హర్షిని అడుగుదాం. హర్షిని ఎలా ఉంది ఎగ్జిబిషన్? బాగా ఎంజాయ్ చేసినావా? అన్ని ఐటమ్స్ ఎంజాయ్ చేసినావా? సూపర్ సూపర్. ఎట్లుంది? సూపర్. హెవీ కాస్ట్లీ. టూ కాస్ట్. చూద్దాం బెలూన్ పగులుతుందా లేదా. మిస్ అయింది, నెక్స్ట్ ట్రై చేస్తాంది. నా తమ్ముడు ట్రై చేస్తున్నాడు. పగిలింది. సూపర్, ఎక్సలెంట్. ఓకే ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేశారు కదా చూసి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.